వెల్కమ్ టు జీజెడ్ కట్స్. కొనసాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కోసం వికీపీడియా అందించిన సమాచారం ప్రకారం ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం లెవాంట్లో కొనసాగుతున్న సైనిక మరియు రాజకీయ వివాదం. 20వ శతాబ్దపు మధ్యకాలం నుండి ఇది ప్రపంచంలోనే సుదీర్ఘంగా కొనసాగుతున్న సంఘర్షణలలో ఒకటి. విస్తృత అరబ్-ఇజ్రాయెల్ వివాదాన్ని పరిష్కరించడానికి ఇతర ప్రయత్నాలతో పాటు ఇజ్రాయెల్-పాలస్తీనియన్ శాంతి ప్రక్రియలో భాగంగా వివాదాన్ని పరిష్కరించడానికి వివిధ ప్రయత్నాలు జరిగాయి. 1897లో జరిగిన మొదటి జియోనిస్ట్ కాంగ్రెస్ మరియు 1917 బాల్ఫోర్ డిక్లరేషన్తో సహా పాలస్తీనాలోని యూదుల మాతృభూమికి సంబంధించిన బహిరంగ ప్రకటనలు యూదుల వలసల తరంగాల తర్వాత ఈ ప్రాంతంలో ముందస్తు ఉద్రిక్తతలను సృష్టించాయి. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత పాలస్తీనా కోసం ఆదేశం యూదు ప్రజల కోసం పాలస్తీనాలో జాతీయ గృహాన్ని స్థాపించడం కోసం కట్టుబడి ఉండే బాధ్యతను కలిగి ఉంది. ఉద్రిక్తతలు యూదులు మరియు అరబుల మధ్య బహిరంగ సెక్టారియన్ వివాదంగా మారాయి. పాలస్తీనా కోసం 1947 ఐక్యరాజ్యసమితి విభజన ప్రణాళిక ఎప్పుడూ అమలు చేయబడలేదు మరియు 1947 నుంచి 1949 పాలస్తీనా యుద్ధాన్ని రెచ్చగొట్టింది. పాలస్తీనా భూభాగాలుగా పిలువబడే 1967 6 రోజుల యుద్ధంలో వెస్ట్ బ్యాంక్ మరియు గాజాలను ఇజ్రాయెల్ సైనికులు ఆక్రమించిన తర్వాత ప్రస్తుత ఇజ్రాయెల్-పాలస్తీనియన్ స్థితి ప్రారంభమైంది. 1993 నుంచి 1995 ఓస్లో ఒప్పందాలతో రెండు రాష్ట్రాల పరిష్కారం దిశగా పురోగతి సాధించబడింది. తుది స్థితి సమస్యలలో జెరూసలేం, ఇజ్రాయెలీ నివాసాలు, సరిహద్దులు, భద్రత మరియు నీటి హక్కులు అలాగే పాలస్తీనియన్ స్వేచ్ఛ మరియు పాలస్తీనా తిరిగి వచ్చే హక్కు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా చారిత్రక, సాంస్కృతిక మరియు మతపరమైన ఆసక్తి ఉన్న ప్రదేశాలతో సమృద్ధిగా ఉన్న ప్రాంతంలో సంఘర్షణ యొక్క హింస చారిత్రక హక్కులు, భద్రతా సమస్యలు మరియు మానవ హక్కులతో వ్యవహరించే అనేక అంతర్జాతీయ సమావేశాలకు సంబంధించినది మరియు తీవ్ర వివాదాస్పద ప్రాంతాలలో పర్యాటకం మరియు సాధారణ ప్రవేశానికి ఆటంకం కలిగించే అంశం. ఇజ్రాయెల్తో పాటు స్వతంత్ర పాలస్తీనా రాజ్య స్థాపనతో కూడిన రెండు రాష్ట్రాల పరిష్కారం చుట్టూ ఎక్కువ శాంతి ప్రయత్నాలు కేంద్రీకృతమై ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ గతంలో ఇజ్రాయెలీ యూదులు మరియు పాలస్తీనియన్ల నుండి మద్దతు పొందిన రెండు రాష్ట్రాల పరిష్కారానికి ప్రజల మద్దతు ఇటీవలి సంవత్సరాలలో తగ్గిపోయింది. ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా సమాజంలో సంఘర్షణ అనేక రకాల అభిప్రాయాలు మరియు అభిప్రాయాలను సృష్టిస్తుంది. ప్రారంభమైనప్పటి నుండి సంఘర్షణ యొక్క మరణాలు పోరాట యోధులకు మాత్రమే పరిమితం కాలేదు. రెండు వైపులా పెద్ద సంఖ్యలో పౌర మరణాలు సంభవించాయి. మైనారిటీ యూదు ఇజ్రాయెలీలు 32% పాలస్తీనియన్లతో రెండు రాష్ట్రాల పరిష్కారానికి మద్దతు ఇస్తున్నారు. ఇజ్రాయెలీ యూదులు సైద్ధాంతిక పరంగా విభజించబడ్డారు మరియు చాలా మంది యథాతథ స్థితిని కొనసాగించడానికి ఇష్టపడతారు. దాదాపు 60% మంది పాలస్తీనియన్లు గాజా స్ట్రిప్లో 77% మరియు వెస్ట్ బ్యాంక్లో 46% ఆక్రమణను అంతం చేసే మార్గంగా ఇజ్రాయెల్లోని ఇజ్రాయెళ్లపై సాయుధ దాడులకు మద్దతు ఇస్తున్నారు. అయితే 70% మంది రెండు రాష్ట్రాల పరిష్కారం ఇకపై ఆచరణాత్మకం కాదని నమ్ముతున్నారు లేదా ఇజ్రాయెల్ స్థావరాలను విస్తరించడం వల్ల సాధ్యమవుతుంది. ఇజ్రాయెల్ యూదులలో 2/3 కంటే ఎక్కువ మంది వెస్ట్ బ్యాంక్ను ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంటే అక్కడ నివసించే పాలస్తీనియన్లు ఓటు వేయడానికి అనుమతించరాదని చెప్పారు. పరస్పర అపనమ్మకం మరియు ముఖ్యమైన అభిప్రాయభేదాలు ప్రాథమిక సమస్యలపై లోతుగా ఉన్నాయి. ఆఖరికి ద్వైపాక్షిక ఒప్పందంలో బాధ్యతలను సమర్థించడంలో అవతలి పక్షం యొక్క నిబద్ధత గురించి పరస్పర సందేహాలు ఉన్నాయి. 2006 నుండి పాలస్తీనా వైపు సాంప్రదాయకంగా ఆధిపత్య పార్టీ అయిన ఫతా మరియు దాని తరువాత ఎన్నికల ఛాలెంజర్ గాజా స్ట్రిప్పై నియంత్రణ సాధించిన మిలిటెంట్ ఇస్లామిస్ట్ గ్రూప్ హమాస్ మధ్య వివాదం ఏర్పడింది. దీని నివారణకు ప్రయత్నాలు పునరావృతం చేయబడ్డాయి మరియు కొనసాగుతున్నాయి. 2019 నుండి ఇజ్రాయెల్ పక్షం కూడా రాజకీయ తిరుగుబాటును ఎదుర్కొంటోంది. 2 సంవత్సరాల వ్యవధిలో 4 అసంకల్పిత శాసనసభ ఎన్నికలు జరిగాయి. తాజా రౌండ్ శాంతి చర్చలు జూలై 2013లో ప్రారంభమయ్యాయి కానీ 2014లో తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. 2006 నుండి హమాస్ మరియు ఇజ్రాయెల్ 5 యుద్ధాలు చేశాయి. ఇటీవల 2023లో జరిగింది. ఇజ్రాయెల్ ప్రభుత్వం మరియు పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ PLO నేరుగా చర్చలు జరుపుతున్న రెండు పార్టీలు. అధికారిక చర్చలు ఐక్యరాజ్యసమితి, యునైటెడ్ స్టేట్స్, రష్యా మరియు యూరోపియన్ యూనియన్తో కూడిన మధ్యప్రాచ్యంలో క్వార్టెట్ మధ్యవర్తిత్వం వహిస్తాయి. అరబ్ పీస్ ఇనిషియేటివ్ను ప్రతిపాదించిన అరబ్ లీగ్ మరొక ముఖ్యమైన నటుడు. అరబ్ లీగ్ వ్యవస్థాపక సభ్యుడైన ఈజిప్ట్ చారిత్రాత్మకంగా అరబ్-ఇజ్రాయెల్ వివాదం మరియు సంబంధిత చర్చలలో కీలక భాగస్వామిగా ఉంది. ఈజిప్ట్-ఇజ్రాయెల్ శాంతి ఒప్పందం నుండి జోర్డాన్ 1950లో వెస్ట్ బ్యాంక్ను స్వాధీనం చేసుకుని 1967 వరకు దానిని కలిగి ఉంది. 1988లో పాలస్తీనియన్లకు దాని ప్రాదేశిక హక్కును వదులుకుంది. ఇజ్రాయెల్-జోర్డాన్ శాంతి ఒప్పందం 1994లో సంతకం చేయబడింది. జోర్డాన్ రాజకుటుంబం హషీమిత్ జెరూసలేంలోని ముస్లిం పవిత్ర స్థలాలపై సంరక్షక బాధ్యతలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.